ఈరోజు మనం ఎక్కడున్నామంటే, 'గంగా' మూవీలో చూపించిన ఒక హౌస్ లొకేషన్ దగ్గరైతే ఉన్నాం. ఆ హౌస్ ఇదిగోండి చూడండి, బీచ్ ఒడ్డునే. ఏదైతే ఈ ఏరియా ఉందో, ఈ ఏరియాలోనే జరిగింది. ఏంటంటే, గంగా ఉంది కదా, అక్కడ తాగుబోతులు కాబట్టి తాగుబోతు దొరుకుతుంది. ఆ సీన్ జరిగింది. గైస్ ఇక్కడ మూవీలో చూపిస్తారు కదా, ఒక అమ్మాయి ఆమె సింగింగ్ కూడా జరిగింది. గంగా తాలిబొట్టుని హీరోయిన్ ఒక స్వామీజీ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తుంది కదా, ఆ సీన్ ఇక్కడే జరిగింది. గైస్ అక్కడ కాస్త దూరంలో కనిపిస్తుంది కదా హౌస్, ఆ హౌస్ ని గంగా మూవీలో చూపించారు. ఈ హౌస్ లొకేషన్ ఎక్కడంటే భీమిలి బీచ్ రోడ్ లో ఉంటుంది. ఈ గంగా మూవీలో చూపించిన హౌస్ లొకేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడు. ఒక 5 హారర్ మూవీస్ యొక్క షూటింగ్ లొకేషన్స్ గురించి చెప్పా. అందులో ఈ హౌస్ లొకేషన్ గురించి కూడా చెప్పా. ఇక్కడకు రావాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఒకసారి ఆ వీడియోని చూసి రండి. ఈ హౌస్ ని డే టైం వచ్చి చూస్తేనే ఇలా నెగిటివ్ ఫీల్ వస్తుంది. అలాంటిది నైట్ టైం వచ్చి చూస్తే ఇక్కడ నుండి ఇంకా తిరిగి రిటర్న్ వెళ్ళడం చాలా కష్టం. ముందుగా అక్కడ జరిగిన సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా, ముందుకు పదండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ స్పీక్స్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే, 'గంగా' మూవీలో చూపించిన ఒక హౌస్ లొకేషన్ దగ్గరైతే ఉన్నాం. ఆ హౌస్ ఇదిగోండి చూడండి, బీచ్ ఒడ్డునే. బీచ్ కానించి ఉంది. ఆ హౌస్ లోపలికైతే పర్మిషన్ అడిగాము, ఎలా ఉందో లేదని. ఎలా అయితే లేదంటున్నారు. కాకపోతే మేము ఇంటి బ్యాక్ సైడ్ వచ్చి మీకు చూపించాలని ఇంటి బ్యాక్ సైడ్కి వచ్చి మీకు చూపిస్తున్నాం. చూడండి నేను ఇల్లు అయితే చాలా పాడుబడ్డ కోటది, చాలా పాతగా ఉంది. ఆ ఇంటి లోపలికైతే ఎలా లేదని చెప్తున్నారు. ఎలా ఉండుంటే మీకు మొత్తం మీకు ఆ ఇల్లు ఎలా ఉంది, పాత కదా, బాగా పాతగా ఉంది కాబట్టి మీకు ఎలా ఉందనేది నీట్ గా సీన్ తో చూపించేవాడిని. బట్ బ్యాడ్ లక్ ఎలా లేదు కాబట్టి మరి ఇక్కడ నుండి చూపిస్తున్నా. ఆ కోట మూవీలో అలా ఉండేది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఎలా పాడుబట్టి పోయింది అలా చూపించడం కోసం అదని కొంచెం దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఉందో క్యాప్చర్ చేయాలి. గైస్ ఇక్కడ మూవీలో చూపిస్తారు కదా, ఒక అమ్మాయి ఆమె సింగింగ్ కూడా జరిగింది. చూడడానికి చాలా బాగుంది. బట్ లోపలికి అయితే మనకి ఎలా లేదు. చూస్తే చాలా భయంకరంగా ఉంది. కాస్త దగ్గరికి నడుచుకుంటే వెళ్ళాం. సో చూద్దాం. గైస్ ఈ ఇల్లు బీచ్ పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ షూట్ చేసిన సీన్ మనం ఫస్ట్ టైం మూవీలో చూసేటప్పుడు చూసి చాలా భయపడి ఉంటాం. గైస్ మనం ఇప్పుడు గంగా మూవీలో చూపించిన ఇంటికి వెనకాల ఉన్నాం. మేము ఇంటి లోపలికి వెళ్ళడానికి అక్కడ ఇంటికి కాపలా ఉన్న కొంతమందిని వీడియో షూట్ కోసం పర్మిషన్ ఇమ్మని అడిగాము, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, ఎవరైనా లోపలికి వెళ్తే చాలు మాకు కాల్స్ వస్తాయి అని చెప్పారు. అందుకని ఈ ఇంటికి వెనక సైడ్ వచ్చి వీడియో షూట్ కంప్లీట్ చేశాం. గైస్ అక్కడ తీసిన సీన్ కి నేను ఇచ్చిన వాయిస్ వినిపించలేదు, ఎందుకంటే అక్కడ చాలా నాయిస్ వినిపించడం వల్ల. అందుకని ఆ 2 సీన్స్ కి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేసా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుండి అయితే మనం ఇంకా కొంత ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి మాత్రం చాలా పాడుబడ్డ పాటలు ఉంది. ఇక్కడ జరిగింది ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు. మరి గైస్ వాళ్ళు ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న ఈ బీచ్ దగ్గర ఒక సీన్ రికార్డ్ చేశారు, ఆ సీన్ చెప్తా చూడండి. ఏదైతే ఈ ఏరియా ఉందో, ఈ ఏరియాలోనే జరిగింది. ఏంటంటే గంగా ఉంది కదా, అక్కడ తాగుబోతులు కాబట్టి తాగుబోతు దొరుకుతుంది. ఆ సీన్ జరిగింది. ఈ హౌస్ లోపలికి ఎంట్రీ ఉంటుంటే చాలా బాగుండేది, ఎందుకంటే ఈ హౌస్ లోపల కూడా ఇంకొక సీన్ తీశారు. ఆ సీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపించేవాడిని. చూసారు కదా గైస్, ఇది గంగా మూవీలో చూపించిన హౌస్. ఇంకా ఇక్కడ నుండి గంగా మూవీలో చూపించిన వేరొక లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం భీమిలి నుండి వైజాగ్ వచ్చి ఆర్కే బీచ్ రోడ్ లో నుండి వీకింగ్ చర్చ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ చర్చ్ లో ఒక సీన్ జరిగింది,
ఆ సీన్ ఏంటో అన్నది అక్కడికి వెళ్ళాక లొకేషన్ చూపిస్తూ చెప్తా. ఇది ఆ చర్చ్ లోపలికి ఎంట్రన్స్. ఈ చర్చ్ ఉండేది కొండపైన. మేము బైక్ పైన వెళ్ళాం కాబట్టి డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నాం. అండ్ అలానే ఇక్కడ వ్యూ చూడ్డానికైతే చాలా బాగుంది. ఆ చుట్టుపక్కల ఏరియా, కొండ ప్రాంతాలు అంతా అద్భుతంగా ఉంది. డైరెక్ట్‌గా మూవీలో చూపించిన లొకేషన్ దగ్గరికైతే వచ్చేసాం. చూసారుగా ఇదే ఆ లొకేషన్. గంగా తాళిబొట్టుని హీరోయిన్ ఒక స్వామీజీ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తుంది కదా! ఆ సీన్ ఇక్కడే జరిగింది. వాళ్ళు ఇక్కడ తీసే ఒక్క సీన్ కోసం ఈ చర్చ్ అంతటి సెటప్‌ని చేంజ్ చేసేసారు. 'గంగా' మూవీలో ఈ సీన్ అంతటిని వాళ్ళు ఆ చర్చ్‌లోనే షూట్ చేశారంట అని ఇక్కడున్న వాళ్ళు చాలామంది చెప్తున్నారు. ఈ లొకేషన్ కూడా చూడడానికి చాలా బావుంది. అంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి వెంటనే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి.